ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనము. కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తనకు పనివారిని పంప వేడుకొనుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనాల్లో ఉన్న మాట యేసయ్య స్వయంగా మాట్లాడుతున్న మాట. కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ కోసేటి పనివారు కొద్దుగా ఉన్నారు. సో కోత యజమానుని తనకు పనివారిని పంప వేడుకొనడి అని చెప్పని. ఇదేంటి, ఈ వాక్య భాగం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? నిజంగా మన భారతదేశాన్ని యేసయ్య ఎంతో ప్రేమించి 12 మంది శిష్యుల్లో అవుట్ ఆఫ్ 12 డిసైపుల్స్ మన దేశానికి తోమా గారు వచ్చారు. మన భారతదేశానికి చాలామంది అంటారు బ్రిటిష్ వాళ్ళ ద్వారా మన దేశానికి సువార్త అందింది అని. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. 52 ADలోనే మనకి కేరళ రాష్ట్రంలో తోమా గారి ద్వారా మరి సువార్త అందడం, తమిళనాడు రాష్ట్రంలో మన తోమా గారిని హతసాక్షిగా ఆయన్ని చంపడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త అందింది. దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమించి శిష్యుల్లో ఒకరిని మన దేశానికి పంపించారు. హౌ బ్లెస్డ్ వి ఆర్. మనం ఎంత ధన్యులము, మన దేశ ప్రజలం మనం. అయితే ఏంటి ఈ వాక్య భాగం అంటే, మన దేశంలో ఇంతవరకు సువార్త ప్రకటించబడని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనంలో వాక్యం చెప్తుంది కదా, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నారు. సో సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. వారు ప్రకటించకుండా, వారు పంపబడకుండా ఏ విధంగా ప్రకటిస్తారు అని చెప్పని. సో మన దేశంలో యేసే పేరే తెలియని వారు చాలామంది ఉన్నారు. వెరీ రీసెంట్గా వారణాసిలో బస్సు దిగిన వారిని కొంతమందిని, డూ యూ నో జీసస్, మీకు యేసు ఎవరో తెలుసా అని అడిగినప్పుడు వారు అంటా ఉన్నారు కదా, ఆయన బస్సులో ఉన్నారో, బస్సు దిగాడో, లేదా ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఇల్లు ఎక్కడో మాకు తెలియదని చెప్తా ఉన్నారు వారణాసిలో. ఎప్పుడు? ఈ 2025లో రీసెంట్గా జరిగినప్పుడు. సో నేను మీతో చెప్తా ఉన్నాను, మన దేశంలో ఇంతవరకు సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. చాలా ట్రైబల్స్ ఏరియాస్ ఉన్నాయి. చాలామంది ఉన్నారు. అందుకనే కోతకు పనివారిని పంపమని, కోత యజమానుని వేడుకోమని, కోత తెల్లబారిపోతా ఉంది అని చెప్పని. సో నా కోరిక అయితే ఒకటే, గుండె లోతుల్లో నుంచి ఒకటే కోరిక. అదేనంటే, ప్రభా మాకు సువార్త చెప్పేవారు లేరు కాబట్టి, మాకు ఎవరూ సువార్త చెప్పలేదు కాబట్టి మేము నరకాగ్నికి వచ్చాము అనడానికి వీలు లేదు. మన దేశం అంతా కూడా సువార్త చేత నింపబడాలి. ఇండియా షెల్ బీ సేవ్డ్. భారతదేశం అంతా కూడా రక్షించబడాలి. దానికి సువార్త ఒక్కటే పరిష్కారం. అందుకే వాక్యం చెప్తుంది కదా, యేసే స్వయంగా చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి వద్దకు పోలేడని. ఓన్లీ వే, వన్ అండ్ ఓన్లీ వే, ఒక్కటే మార్గము, అది యేసు ద్వారానే మన నిత్య జీవానికి చేరుకోగలం. సో ఇప్పటికే చాలామంది మిషనరీలు మన దేశంలో FMPB, BYM, బోన్, AG, విశ్వాని, జెమ్స్ మిషనరీ సంస్థల నుండి కొన్ని వేల మంది మిషనరీలు మన భారతదేశంలో పనిచేస్తూ ఉన్నారు. ఎంతోమంది మిషనరీలు ఇప్పటికే జైళ్ళల్లో పట్టుబడ్డారు. ఎంతోమంది హతసాక్షులుగా మారారు. నేను అంటా ఉన్నాను, మనం ఎలాగో మిషన్ ఫీల్డ్స్లో లేం. ఎక్కడ మనం నార్త్ ఇండియా వెళ్ళి, ఉత్తర భారతదేశం వెళ్ళి సువార్తను ప్రకటించడం లేం. కనీసం ఒక నిమిషం యేసే స్వయంగా చెప్పారు, కోతకు పనివారిని పంపమని, కోత యజమానుని వేడుకోమని. ఇది ఒక బెస్ట్ ప్రేయర్ పాయింట్, ఒక ఉత్తమమైన ప్రార్థనాంశం ఇది. ఈరోజు మనం ఎందుకు కొంత సమయాన్ని తీసుకొని
మన భారతదేశం అంతా కూడా ఇంకా సువార్త ప్రకటించబడిన ప్రాంతాలకి సువార్త చేరాలి, అనేకులు పంపబడాలని ఎందుకు ప్రార్థన చేయకూడదు? దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి దయచేయను గాక. యేసయ్య ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒక గొప్ప దైవికమైన భారాన్ని పెట్టండి. దేశంలో ఎంతవరకు సువార్త ప్రకటించబడిన ప్రాంతాలన్నీ కూడా సువార్త చేత నింపబడాలి నాయన. భారతదేశమా ప్రభు యేసుకే నీకు సొంతమైపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరినీ దైవికమైన భారంతో నింపమని, నీ హృదయ భారాన్ని పంచుకొని వారుగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.